సో హలో ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మీ దగ్గరికి జీప్ కంపస్ 2017 డీజిల్ వేరియంట్ వెహికల్ తీసుకురావడం జరిగింది. వచ్చేసి మనకి 2017 మోడల్ డీజిల్ వేరియంట్. నెంబర్ వచ్చేసి TS09EX3900. మీరు షోరూంలో ట్రాక్ చెక్ చేసుకోవచ్చు, లేదా మెకానిక్ తెచ్చుకోండి, నో ప్రాబ్లం. సో వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఇది మనకి రైట్ సైడ్ వ్యూ అనమాట. ఎక్కడ డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవు. 17 నుంచి కూడా చాలా బాగుంది వెహికల్. టైర్స్ వచ్చేసి 60 to 70% ఉన్నాయి. క్లియర్గా చూడవచ్చు, ఎక్కడ మనకి డెంట్స్ కానీ డ్యామేజ్ ఎక్కడ లేవు వెహికల్లో. అండ్ మనకి ఇది వచ్చేసి టాప్ మోడల్ లాంగిట్యూడ్. సో మీకు పుష్ స్టార్ట్ బటన్, మ్యాక్ వీల్స్, బ్యాక్ వైపర్, ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి ఫీచర్స్. షోరూమ్ నుంచి వస్తాయి. వెహికల్ మాత్రం చూడండి చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ వ్యూ. ఎక్కడ మనకి డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ ఎక్కడ లేవు. ఇది వచ్చేసి మనకి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ మనకి డెంట్స్ కానీ ఏం లేవు. లెఫ్ట్ సైడ్ కూడా ఫుట్ ప్యాడ్స్ కూడా డ్యామేజ్ ఏం లేదు. అంతా జెన్యూనే ఉంది. బానెట్ మీద కూడా మనకి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేవు. స్క్రాచెస్ కూడా లేవు. టాప్ కూడా చాలా నీట్గా ఉంది. సో టైర్స్ వచ్చేసి ఆల్రెడీ చూసాము, మనకు 60 to 70% ఉన్నాయి. 4 టైర్స్ కూడా. లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ అయితే సీల్ టైర్ ఉంది, బ్రిడ్జ్ స్టోన్. ఇది కూడా అంతే 60 to 70. ఒక టైర్ మాత్రం సీల్ టైర్ ఉంది. సో ఒకసారి మనం విండ్షీల్డ్ చెక్ చేద్దాం, ఏవేవి రీప్లేస్ అయినాయో. సో మనకి ఫ్రంట్ విండ్షీల్డ్ ఒకటి 2023లో రీప్లేస్ అయింది. మీకు 23 అని ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకు 2023లో రీప్లేస్ అయింది. ఇది ఫ్రంట్ రైట్ సైడ్ ఒరిజినలే 17 అని ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది కూడా 17 ఒరిజినల్లే, అది కూడా ఒరిజినల్లే. ఇది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు, 17 ఒరిజినల్. ఇది కూడా ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే, అండ్ ఇది కూడా ఒరిజినలే. సో మనకి వెహికల్కి ఒక ఫ్రంట్ విండ్షీల్డ్ తప్ప అన్నీ ఏవైతే కంపెనీ నుంచి వచ్చినాయో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి. ఒక్క విండ్షీల్డ్ కూడా రీప్లేస్ కాలేదు. అంత జెన్యూన్ ఉంది వెహికల్ మాత్రం. సో ఇది ట్రంక్ డిక్కీ లోపల కంప్లీట్ జెన్యూన్ ఉంది. ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ ఏం లేవు. షాక్స్ కూడా పర్ఫెక్ట్ పని చేస్తున్నాయి. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు షాక్స్లో కూడా. అండ్ మనకి జీప్ కంపస్కి మీకు ట్రంక్లో స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది చాలా. స్టెప్ ఇన్ టైర్ అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం. టూల్ కిట్ కూడా మొత్తం ఉంది, క్లియర్గా చూడొచ్చు. సో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా, మనకు టాప్ ఎండ్ కాబట్టి మీకు బ్యాక్ వైపర్ కూడా వస్తుంది వెహికల్లో. సో మనకి రీడింగ్ వచ్చేసి ఓన్లీ 74,000 తిరిగింది. కస్టమర్ అయితే 100% ఒరిజినల్ అంటున్నారు. మీరు కూడా ఒకవేళ డౌట్ ఉంటే చెక్ చేయించుకోవచ్చు. మీకు వెహికల్ ఆర్సీ అనేది నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. మీరు వాట్సాప్లో నాకు పింగ్ చేయండి, మెసేజ్ చేయండి, సో దట్ మీకు నేను షేర్ చేయగలను. అండ్ మనకి ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మనకి దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇక్కడొకటి 2 ఎయిర్ బ్యాగ్స్. అండ్ మనకి ఇది కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనమాట. ఇది టచ్ స్క్రీన్ స్టీరియో. అండ్ మనకి దీంట్లో
ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్ కూడా ఉంటాయి, టాప్ ఎండ్ కాబట్టి. మనకి స్టీరింగ్ మీద కంట్రోల్స్, ఎయిర్ బ్యాగ్స్, వాయిస్ కమాండ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి వెహికల్లో. టాప్ ఎండ్ కాబట్టి ఇది లాంగిట్యూడ్ మోడల్. సో మనకి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది వెహికల్ది, క్లియర్గా చూడొచ్చు. అండ్ మనకి దీనికి పార్కింగ్ కూడా మీకు హ్యాండ్ బ్రేక్ ఉండదు, ఇట్లా జస్ట్ ఒక బటన్ అనమాట. మనకి ఇది యాక్చువల్గా పెద్ద వెహికల్స్లో వస్తుంది. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఇది. సో వెహికల్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేసి జీప్ కంపాస్ 2017 డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది 100% జెన్యూన్ షోరూమ్ ట్రాక్ అని కస్టమర్ చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి షోరూమ్లో ట్రాక్ అయితే తీసుకోండి. వెహికల్ రీడింగ్ వచ్చేసి 74,000 మాత్రమే తిరిగింది. 4కి 4 మనకి ఆల్మోస్ట్ 60 to 70% ఇంకా టైర్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు అప్పుడే టైర్స్ రీప్లేస్మెంట్ అయితే ఏం అవసరం లేదు. వెహికల్లో ఏసీ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సస్పెన్షన్లో కూడా ఏ నాయిస్ లేదు, చిన్న నాయిస్ కూడా లేదు సస్పెన్షన్లో. మీకు మీరు వచ్చి మెకానిక్ కూడా తెచ్చుకొని చూపించుకోండి, లేదా డైరెక్ట్ ఒకసారి షోరూమ్ కూడా తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. దాంట్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. 100% జెన్యూన్. ఫ్రంట్ విండ్షీల్డ్ ఒక్కటే రీప్లేస్ అయింది, ఇంకేవీ రీప్లేస్ కాలేదు. వెహికల్ మాత్రం 100% ఏవైతే కంపెనీ నుంచి వచ్చినాయో పార్ట్స్ అవన్నీ యాస్టిస్ అలానే ఉన్నాయి. అండ్ మీరు లోన్ కావాలంటే దీని మీద లోన్ కూడా చేసుకోవచ్చు. 5 lakhs to 6 lakhs అనేది లోన్ కూడా ట్రై చేయొచ్చు. అది మీ సివిల్ స్కోర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా కూడా ఎక్కువ కూడా మనం ట్రై చేయొచ్చు. సో వెహికల్లో మాత్రం జీరో ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. మీరు ఏమి చేయించుకునే వర్క్ అయితే ఏది లేదు. లోన్ కూడా మీకు వస్తుంది కాబట్టి మీకు ఒకవేళ సివిల్ స్కోర్ బాగుంటే ఇంకొంచెం కూడా మనం ట్రై చేద్దాం. 5-6 కాకుండా ఇంకొంచెం కూడా ట్రై చేద్దాం. సో మీకు ఈ వెహికలే కాకుండా ఇంకేమైనా వెహికల్స్ కావాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మరిన్ని వెహికల్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.